ఇప్పుడు ఏకంగా 100 కిలోమీటర్ల అవతల వైపు ఉన్నటువంటి లక్ష్యాల్ని కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రమే కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా సైన్యం ఛేదించింది. అది ఎలా ఒకసారి విశ్లేషిద్దాం. ఇది అంతర్జాతీయ సరిహద్దుకి 100 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి స్థావరాలన్నింటినీ కూడా భారత్ టార్గెట్ చేసింది. ఈ 100 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి స్థావరంలో ప్రధానమైనటువంటిది బహావల్పూర్. ఈ బహావల్పూర్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. ఒక మాస్క్ అంటే ఒక మినీ సిటీని అక్కడ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ రన్ చేస్తున్నారనేటువంటి సమాచారం చాలా కాలంగా ఉంది. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాయి. ఇది ఒక ఉగ్రవాద శిక్షణ శిబిరంగా ఇక్కడికి వచ్చినటువంటి వారిని సెలెక్ట్ చేసుకుని తీవ్రవాద క్యాంపులకి తరలిస్తారనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంతో పాటు అక్కడ ఒక మసీదును కూడా రన్ చేస్తారు. ఆ మసీదుకు వచ్చేటువంటి యువతని ఉగ్రవాదం వైపు ప్రోత్సహించేటువంటి వ్యవస్థలు, వ్యక్తులు అక్కడ ఉన్నారనేది సమాచారం. ఇది చాలా కాలంగా అధికారికంగా ఆధారాలతో సహా భారత ప్రభుత్వం అందించినప్పటికీ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సో బహావల్పూర్లో ఉన్నటువంటి ఈ టార్గెట్ని కొట్టిపడేసింది. ఎక్కడైతే జైషే మహమ్మద్ కార్యాలయం ఉందో అక్కడే టార్గెటెడ్గా కంప్లీట్గా అది కొలాప్స్ అయ్యే విధంగా ఆర్మీ ఈ స్ట్రైక్స్ చేసింది. సో ఇది మేజర్ టార్గెట్ కింద మనం చూడాల్సి ఉంటుంది.